కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. పోర్టులో రేషన్ బియ్యాన్ని పరిశీలించారు. రైస్ మాఫియా ముఠాపై ఆరా తీశారు. పీడీఎస్ బియ్యం పట్టివేతకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, ఏదైతే కాకినాడ యాంకరేజ్ పోర్టులో తెల్ల ఎత్తు నౌకలో ఈ బుధవారం నాడు పట్టుకున్న బియ్యం సంబంధించి 640 మెట్రిక్ టన్నుల బియ్యం దొరికింది. ఆ బియ్యాన్ని ప్రీవియస్ బియ్యం గుర్తించారు. ఆ రోజున తన బృందంతో కన్సైన్మెంట్ లో కలిసి ఇంపోర్ట్ అవుతున్న పరిస్థితిలో ఇట్లా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. దీని మీద ప్రీవియస్ బియ్యంగా తెలుస్తుంది. దీని మీద ఈరోజు అంతర్జాతీయంగా పవన్ కళ్యాణ్ నేరుగా గణాలు కాకినాడకి చేరుకున్నారు. ఒక గంటన్నర నుంచి కూడా ఈ బియ్యం మీద ఒక ఆరా చేస్తున్నారు. ఏదైతే బాధ్యత లో పట్టుకున్న బియ్యం ఉన్నాయో ఆ బియ్యాన్ని కూడా పరిశీలించారు. నిజంగా పరిశీలించి ఖచ్చితంగా ఏ విధంగా ఎన్నోతవుతున్నాయని దాని మీద ఆలోచిస్తారు. అయితే అందులో వాళ్ళు క్యాండిడేట్ పోతే సొంతంగా నౌకలో ఉన్న ఈ బియ్యం సంబంధించి ఇప్పుడు సముద్రం లోపలికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఆ నౌకలు తెల్ల నౌకలు కూడా పరిశీలించారు. ఆ నౌకలో దాదాపుగా 52,000 మెట్రిక్ టన్నుల బియ్యం అందులో సీకోట్లు అయితే దాదాపు 640 మెట్రిక్ టన్నుల బియ్యం సీరియస్ బియ్యం గుర్తించారు. ఇప్పుడు మరొక సేపట్లో పవన్ కళ్యాణ్ మంత్రుల్లో తెల్ల నౌకలు పరిశీలించారు. దాంతో పాటు నరేంద్ర మనోహర్ అలాగే సివిల్ సప్లైస్ చైర్మన్ కౌన్సిల్ ఇతర అధికారులు కూడా ఉన్నారు. సివిల్ సప్లైస్ అధికారులు కూడా ఉన్నారు. అయితే మరి కాసేపట్లో ఇక్కడ డిపోర్ట్ పోర్టులోని డిపోర్ట్ ఆఫీస్ చేరుకుంటారు. ఇక్కడ చేరుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడే పరిస్థితి ఉంది. వచ్చిన తర్వాత నాదేంద్ర మనోహర్ ఇక్కడే దాదాపుగా 3 పర్యాయాలు కాకినాడలో పర్యటించి అనేక గొడవలను తనిఖీ చేయడం, రైతులను తనిఖీ చేయడం, సుమారు 50,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పీడీఎస్ బియ్యాన్ని చేయడం, ఆ తర్వాత గతంగా కొంత 26,000 టన్నుల బియ్యాన్ని విడుదల చేసిన పరిస్థితి. ఈ నేపథ్యం చూసినట్లయితే ఆ విధంగా బ్యాంక్ గ్యారెంటీ మీద విడుదల చేసిన బియ్యం మరి తిరిగి ఎగుమతి చేయడానికి కానీ ఇతర చేయడానికి ఇవ్వలేదు. అలాంటి విధంగా ఉన్నప్పుడు కూడా గ్యారెంటీలో విడుదల చేసిన బియ్యాన్ని ఇప్పుడు యాంకరేజ్ పోర్టు ద్వారా అంటే ఇసుకలో బాధిషిప్ ద్వారా తీసుకెళ్లి యాంకరేజ్ పోర్టు ఓడ ఉంటుంది. ఆ ఓడ మీద ఎగుమతి చేస్తారు. అలాగా ప్రైవేట్ సంబంధించి గవర్నమెంట్ యాంకరేజ్ పోర్టు ఈ పోర్టులో ఏదైనా కన్సైన్మెంట్ సంబంధించి లేదా రైతు మళ్ళీ నుంచి ట్యాంకర్ ఇచ్చిన బియ్యాన్ని అంటే ఉత్త బియ్యం కావచ్చు, మామూలుగా వాళ్ళ ఆంధ్ర మీద తీసుకునే బియ్యం కావచ్చు. ఈ 640 బియ్యం కలిపి ఎగుమతి చేసినట్టుగా కలెక్టర్ గుర్తించారు. దాని మీద ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఇక్కడ ఏదైతే నిన్న పట్టుకున్న బియ్యాన్ని వెనక్కి కొంత తీసుకుని వచ్చారు. అందులో బాధ్యషిప్ లో ఆ బియ్యం ఒక తనిఖీ చేస్తారు. ఆ బియ్యాన్ని కూడా పవన్ కళ్యాణ్ చూశారు. ఇప్పుడు అయితే సముద్రంలో యాంకరేజ్ పోర్టు పరిస్థితి ఏంటి, యాంకరేజ్ పోర్టులో ఓడలు ఎలాగ నిలుస్తాయి, అక్కడ ఎలాగ ఎగుమతి అవుద్ది, దాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు పరిశీలించారు. మరి కాసేపట్లో తిరిగి ఇక్కడికి యాంకరేజ్ పోర్ట్ సీ పోర్ట్లోని ఇక్కడికి చేరుకుంటారు. ఈ చేరుకున్న తర్వాత ఈ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఇక్కడ పరిశీలించిన పరిస్థితి ఏంటి, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఈ అక్రమ బియ్యం రవాణా విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో కూడా చెప్పే అవకాశం ఉంది. అయితే గతం నుంచి కూడా చూసినట్టయితే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇక్కడ కాకినాడకి ప్రాతినిధ్యం వహించిన దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ అనుచరులు ఇక్కడ బియ్యం ఎగుమతి చేశారు, అక్రమ బియ్యంగా పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేస్తున్నారని చెప్పేసి అప్పట్లో చాలా ఆరోపణలు ప్రచారోపణలు చాలా భారీ ఎత్తున జరిగిన పరిస్థితి. అదే నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ మంత్రి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సివిల్ సప్లైస్ మంత్రిగా నాదెండ్ల మనోహర్ ఇక్కడ తనిఖీలు చేసినప్పుడు కూడా దీనికి సంబంధించి కొన్ని ఆరోపణలు దోరంపూడి మీద చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఈ బియ్యం ఎవరు కన్సైన్మెంట్ లో వాడలోకి ఎక్కింది, ఎప్పుడు వచ్చింది, ఎవరు ఏ మిల్ నుంచి తీసుకొచ్చారు అనే దాని మీద ఒక ప్రాథమిక విచారణ ఉంది. పూర్తి స్థాయిలో అయితే ఇక విచారణ జరగాల్సి ఉందని చెప్పేసి ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అధికారులు చెప్తున్నారు. అయితే ఈ పీడీఎస్ బియ్యం ఏ జిల్లా నుంచి సేకరించింది, లేదా ఇక్కడే మిల్లర్ నుంచి వచ్చినా ఏ మిల్లర్ నుంచి వచ్చింది అనే అంశాలు కూడా ఆరాధిస్తున్నారు. దీని మీద భవిష్యత్తులో ఇలాంటి బియ్యం ఎగుమతి చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోబోతాం
అనేది కూడా ఇప్పుడు ప్రకటించే అవకాశం ఉంది. దాదాపుగా దీని మీద ఈ అక్రమ బియ్యం సరఫరాని ఇలా చేసినట్లయితే ఆ పీడీ యాక్ట్ని ప్రయోగించాలని చెప్పేసి ఒక చర్చ కూడా నడుస్తుంది. గత కూటమి ప్రభుత్వం వచ్చిన గత 5 నెలల్లో కూడా ఈ పీడీఎస్ బియ్యం మీద నాదెండ్ల మనోహర్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా మిల్లులు అలాగే గోడౌన్లో కూడా తనిఖీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా భారీ ఎత్తున నిల్వలు ఈ పీడీఎస్ బియ్యాన్ని నిల్వ ఉంచిన గోడౌన్లు కూడా కనుగొన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గత 3 రోజులుగా ఢిల్లీలో చాలా బిజీగా గడుపుతున్న పరిస్థితుల్లో కూడా నిన్న వచ్చి రాగానే ఈ విషయం తెలుసుకుని ఈరోజు ఆకస్మికంగా ఇక్కడ పర్యటిస్తూ ఈ మొత్తం ఈ పీడీఎస్ బియ్యం వ్యవహారం మీద ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు సముద్రంలో యాంకరేజ్ పోర్టులోకి వెళ్ళారు. ఇక్కడ స్టెల్లా ఎస్ నౌకలో ఈ బియ్యాన్ని అంటే మొత్తం 52,000 టన్నుల బియ్యం ఇక్కడ ఉన్న పరిస్థితి నౌకలో. ఇంకా ఎగుమతి కావాల్సింది కూడా ఉంది. ఎగుమతి కావాల్సింది కూడా బార్ చిప్పులు ఉన్నాయి. ఈ బార్ చిప్పుల్ని కూడా పరిశీలించారు. అయితే ఇప్పుడు ఈ పీడీఎస్ బియ్యానికి సంబంధించి వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి, కొంత బియ్యాన్ని కూడా తీసుకొచ్చారు. అక్కడ ఏ విధంగా ఎగుమతి చేస్తారు, ఇది అక్రమం రవాణా ఏ విధంగా జరగబోతుంది, మామూలు బియ్యం మామూలు కన్సైన్మెంట్లో కలిపి ఈ బియ్యాన్ని ఎట్లా తరలిస్తూ ఉంటారనేది కూడా కొంత పవన్ కళ్యాణ్కి మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా వివరించినట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసినట్లయితే ఈరోజు పవన్ కళ్యాణ్ ఆకస్మికంగా వచ్చి ఈ పీడీఎస్ బియ్యం పట్టుకున్న దాని మీద చాలా తీవ్ర స్థాయిలోనే ఆయన ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద ప్రభుత్వంలో రేపు కేబినెట్ సమావేశం కూడా ఉంది 4వ తారీఖున. ఆ కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశాల మీద ఇప్పటికే చాలా వరకు పీడీఎస్ బియ్యాల నిల్వల్ని కనుగొన్న పరిస్థితి ఉంది. దీని మీద ఈ అక్రమ రవాణాని అరికట్టాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దాని మీద ఒక కఠినమైన అంశాలు కూడా చర్చించే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో అంటే 10-15 నిమిషాల్లో పవన్ కళ్యాణ్ సీ పోర్ట్ యాంకరేజ్ పోర్ట్ నుంచి ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. యామిని, థ్యాంక్ యూ.